చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అంటున్నారు కదా, చాలా మంది. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? టైం వచ్చిందిగా. లేదు, నన్ను యూట్యూబ్లో నాకు అది ఇప్పిస్తే నేను వాడుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యలో కొంచెం వాళ్ళు కొంచెం ఈ వీడియోలు అవి చూసినాక పిలిచి ఇప్పిస్తారేమో అనుకుంటున్నా. ఇప్పిరనుకో అప్పుడు వేసుకుంటా. వాళ్ళను గెలకాలనుకుంటే గెలుకుతలేరు అసలు. ఇంత పేరు వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. బాగాలేంది నన్నే అంటున్నాను కూడా వాళ్ళకి కొంతమంది అర్థమై ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను గెలుకుతలేరు. నేను గెలుకుతామంటే వాళ్ళు గెలుకుతలేరు. సరేలే, ఎందులో టైం వచ్చినప్పుడు చూసుకొని సైలెంట్ ఉన్నాను. నేనే ఒకటే చెప్తున్నా, మనకు షో పిలిచినప్పుడు ఏదైనా ఇస్తాను ఆశతో వస్తాం. ఇప్పుడు ఒక మాట, ఒక షోకి పిలిచాను నన్ను, ఎందుకు వెళ్తాను? నాకు దీనివల్ల వెళ్తే ఒక 1000-2000 వస్తాయి, ఏదో నాకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు పిలిచారు, ప్రేమతో నాకు ఏదో ఒకటి ఇస్తారు, నాకు కూడా ఆశ ఉంటుంది. ఏ ఇంటర్కి పోతే గివి నాకు ఇది ఇచ్చిందిరా, 200 ఇచ్చినా, ఇప్పుడు నేను క్యాబ్లో వచ్చాను 500 అయింది నాకు, మళ్ళీ పోతే మళ్ళీ 500 అవుతుంది, 1000 రూపీస్ అయిపోతుంది. వచ్చినందుకన్నా ఏమన్నా ఇస్తే సంతోషంగా ఇచ్చిన యూజ్ అవుతాయి. నన్ను వీడియోలు వాడుకున్నప్పుడు పోనీ నీకు 1000-2000 ఇస్తాను, ఇగో నీ బాలు నీతో వీడియో చేయించుకున్నా, నీ వల్ల నాకు లాభం వచ్చింది, ఇంత ఇచ్చినాను, అప్పుడే పంపిస్తే అయిపోతుంది. మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాము, మీ అమ్మకి గొలుసు ఇప్పిస్తాము, మీ అన్న పిల్లకి బట్టలు ఇప్పిస్తాము, చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని అని వాడుకుని మోసం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. పేర్లు చెప్పేవాళ్ళు బయటికి, మేము అడగలేదు కదా, ఇంకా పేర్లు బయట చెప్పేసి అడిగినప్పుడు చేస్తేనేమో మనం అడిగాము, మనం వాళ్ళు నేను అడిగిన అనుకో, ఇప్పుడు నాకు ప్లీజ్ అండి హెల్ప్ చేయండి, మా ఫ్యామిలీ బాగాలేదని నేను అడిగాను అనుకో, నేను అప్పుడు నువ్వు చేయకూడదు, నాకు తప్పు లేదు. అది ఇంగ్లీష్ లో తిట్టాలని I don't understand that English feeling that no. ఇంగ్లీష్ లో తిట్టు వాళ్ళకి. నువ్వు bloody stupid అన్న. Stupid. నువ్వే ఇప్పిస్తా అన్నప్పుడు ఆయన అంటుండవా ఏంది? చిచి నువ్వేమని ఇప్పిస్తా అని చెప్పి నన్ను మోసం చేస్తా, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను అట్ట అయితేనా కదా, ఎవరైనా ఫీల్ అవుతాం బొంగమూతి కూడా పెట్టుకుంటాం. అలా మోసపోయాను. ఈ వీడియోల ద్వారా వాళ్ళు మళ్ళీ ఇప్పిస్తారేమో అనుకుంటున్నా. ఇప్పేకుంటే ఏదో ఒక రోజు వాళ్ళ కుండలు బద్దలు కొడతాను. శాపనార్థాలు పెట్టు, నా ఉసురు అయితే ముడుతుంది. నన్ను ఎవడని నన్ను వాడుకున్నారు, నన్ను శారీరకంగా కానీ నా వీడియో కోసం నన్ను యూజ్ చేసుకున్నారు ఉన్నారో వాళ్ళు మాత్రం సర్వనాశనం అయిపోతుంది. ఇది నా మాట. శారీరకంగా కూడా వాడుకున్నారా? వాడుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను. వాడుకున్నారా? వాడుకోలేదు, ఇంకా సిగ్గుపడతారేంది. వాడుకున్నారా? అడిగారు చాలా మంది నన్ను, ఏమని? శారీరకంగా కలవాలి, నీతో ఉండాలని. నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎవరు టైం ఇవ్వలేదు. అయ్యో నవ్వుతామేంటి అంటే నన్ను చాలా మంది కాల్ చేసి అడిగాడు, బాగా నవ్వొచ్చిన కాల్ ఏంటి చెప్పు. నాకు ఫుల్ నవ్వుకులు అంటే వీడియో కాల్, నిజంగా చెప్పాలంటే ఒక దిక్కుమల్లుడు వీడియో కాల్ చేసి మొత్తం బత్తలు లేకుండా నిలబడ్డాడు. నాకు భయమై దెబ్బకి ఫోన్ కింద వారేసిన. ఈయనకేం రోగం. ఇంకొక జోక్ చెప్తారండి, రియల్లీ నేను కొన్ని చూసా. వాళ్ళ ఫోటోలు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు కొంతమంది, న్యూడ్ పిక్స్ కూడా పంపించారు. అసలు ఒక రోజు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాం. లైవ్ పెడితే ఒక ముగ్గురం అక్క వాళ్ళము లైవ్ లో మాట్లాడుకుంటాం. ఆ అక్క ఇలా ఉన్నా, ఏం చేస్తున్నారు, ఒక 300 మంది లైవ్ చూస్తున్నారు. ఒకడు వచ్చి ఒక అక్క నీ ఫ్యాన్ అక్క, నన్ను కూడా తీసుకో అక్క నీ ఫ్యాన్ అక్క నీ వీడియోలు బాగుంటాయి అక్క వేరే అక్క లైవ్ పెట్టింది. దానికి నేను లైవ్ చూస్తాక తీసుకుంది ఉప్పల్ వాళ్ళు. తమ్ముడు వస్తావారంటే వస్తాక కాదు అంటే నేను కూడా జాయిన్ అయినా. ఇంకోటి వచ్చి అక్క ప్లీజ్ అక్క నీ ఫ్యాన్ అక్క, నన్ను తీసుకో అక్క, నీ లైవ్ అక్క అంటే 100 మెసేజ్ పెడుతుంది. అక్క ఎవడో అన్నిగానో చచ్చిపోతుంది అక్క, నీ కోసం నీ పేరు తలిసి పాపం నన్ను దించేస్తారు, వాళ్ళు తీసుకో అక్క, ముగ్గురే ఉన్నాం కదా, ఇంకొకటి వస్తారు జైన్ చేసుకోకుండా ముఖమని చూసి హాయ్ చెప్పనంటే లైవ్ తీసేసుకుంటే పత్త లేకుండా నిలబడ్డాడు. లైవ్ లా 350 మంది చూస్తున్నారు. ఆమెకు ఫోన్ లైవ్ కట్ చేయడానికి వస్తలేదు. అయ్యా ఆ టెన్షన్ లా ఇప్పుడు ఫోన్ పట్టుకుంది, ఆ టెన్షన్ లా ఆ లైవ్ ఎట్లా ఇప్పుడు ఎనికి వెళ్ళిపోయింది, ఎట్లా కట్ చేయాలి అర్థమైతే లేదు. లైవ్ అట్లా మా లైవ్ అట్లా నడుస్తుంది. లాస్ట్ అక్క లైవ్ పట్టే కట్ చేయక లాస్ట్ ఇంట్లో పిచ్చ వేసేసింది. ఇక తెలియక అలా చేస్తారు కొంతమంది. చాలా మంది. బాగా కోపం వచ్చింది ఏంటిది? నాకు బాగా కోపం వస్తుంది అంటే నిజం చెప్పి చాలా మంది కొంతమంది ఫోన్ చేసి గలీజ్గా వర్గర్గా మాట్లాడినప్పుడు బాగా అనిపించింది. చీప్గా ఒరే ఉప్పల్ వాళ్ళుగా పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడిపించి కొంచెం బాగా. ఏందిరా ఫోన్ చేసి వీళ్ళు తిట్టి కట్ చేస్తారు, చిల్లర నా కొడుకులు, వీళ్ళకేది నైట్ 12 గంటలకు 3 గంటలకు 4 గంటలకు కాల్ చేసి గలీజ్గా తిట్టి పెట్టేసేవాళ్ళు. ఫోన్ ఎత్తగానే గబ్బు మాట్లాడేది కట్టుమని కట్ చేసేది. ఇది అప్పుడు కొంచెం బాధపడేవాడిని. ఓకే, బాగా చిరాకు వచ్చి తట్టుకోలేకపోతే మళ్ళీ మా ఫ్యామిలీని తిడతానప్పుడు బాధ అనిపించింది.
వాళ్ళు చిల్లరగా అది ఇది అంటే నాకు అప్పుడు ఇంకా మా ఇంటి వాళ్ళని ఏమంటే బాగుండదని ఫీల్ అనిపించింది ఇక. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మాది ఎలా ఫ్రెండ్షిప్ అంటే తాడండి జెర్రీలాగా ఒక Tom and Jerry. ఒక జయలలిత ఆడు నుండి జెర్రీ దాకా అంటే నాకు అర్థం కాలేదు. ఒక జయలలిత లాగా ఇక ఒక మంచి జయలలిత ఒక శశికళ అంట. శశికళ అంటే మంచి బ్యానింగ్. మేము తిట్టుకున్నా ఒక రోజు మాట్లాడకుండా ఒక్కొక్క నిమిషంలో కలిసిపోతాం. మా బంధం అలా మొదలైపోతుంది. అంటే ఒకరి ప్రాబ్లం ఒకరం తెలుసుకుంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ అలా అలా నాకు తోడు. నాకైతే నిజంగా చెప్పాలంటే సత్య నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ నొప్పి వచ్చేసింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎస్, లాస్ట్ టైం షేర్ చేసుకున్నారు. అసలు ఆ నొప్పి అంటే నేను పుట్టిన రోజులు అవుతుంది అలాంటి నొప్పి నేను ఎప్పుడు భరించలేకపోయినా. అలాంటి నొప్పి నాకు రాలే పుట్టిన రోజులు, ఎప్పుడు నా హాస్పిటల్ వాళ్ళే. ఆ నొప్పి ఎలా అంటే కూర్చుంటూ వస్తుంది, పండుకుంటూ వస్తుంది, అసలు నిలబడినిస్తలేదు. ఆ నొప్పి భరించలేదు. ఆ టైంలో చచ్చిపోతాం చూడు. సో ఊపిరి ఆగిపోతుంది, గుండెకాయ అయిపోతుంది. ఈరోజు నేను లాస్ట్ నేను ఇంకా బతకను అన్నట్లు అనిపించింది మైండ్లో మొత్తం. అట్లా అదే ఆలోచిస్తున్నా మైండ్లో. అప్పుడప్పుడు కారు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి గ్లూకోజ్ లెక్కించి మా ఇంట్లో వాళ్ళకి వీడియోలు పెట్టి మా వాళ్ళకు చుట్టాలకు ఫోన్ చేసి మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్ వాడడం అందరూ. అప్పుడు నా ప్రాణం కాపాడైపోయింది కదా సత్య. నేను ఆ టైంలో సత్య ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళు ఉంటే ఎవరు చూసుకునే వాళ్ళు. అప్పుడు ఆ టైంలో కార్ అరేంజ్ చేసి బుక్ చేసి ఎక్కడో షూటింగ్ అవుతుంది, అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోవడము తెలిసిన వాళ్ళు ఎవరు చేస్తారు ఆ టైంలో చెప్పలేం కదా. చచ్చిపోతే ఆ టైంలో నొప్పి ఎక్కువ తట్టుకోలేక చెప్పలేం కూడా. అది డౌన్ అయిపోయేది. అలాంటి అప్పుడు నా ప్రాణం కాపాడింది. కాబట్టి సత్య నాకు మంచి ఫ్రెండ్. అంటే నా ఫ్రెండ్లా దొరికి నన్ను ఇలా చేశాడు కదా, నాకు హెల్ప్ చేశాడు, మంచి ఒక ఫ్రెండ్ అని నేను సత్యని బాగా లైక్ చేస్తాను. పర్సనల్గా మేము తిట్టుకుని ఏమన్నా వారు ఉన్న సత్యలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే కొన్ని చిల్లరగా చేస్తాడు, కొన్ని సత్యలు నాకు నచ్చవి. కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఫుడ్ పెట్టడం, ఒక మనిషికి హెల్ప్ చేయడము, ఎవరన్నా సత్యం ఇంట్లో ఉంటాం 2 days ఉంచుకోవా అని ఎవరైనా వస్తారంటే హెల్ప్ చేస్తాడు. కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉప్పల్ బాలు గారిని ఈవెంట్ కి మీరు పిలిచారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి అమౌంట్ ఇవ్వకుండా సగం మీరే నొక్కేస్తున్నారు అని అక్కడే అడగండి. అంటే ఉప్పల్ బాలని కాదు, నార్మల్ గా ఇంకా ఎవరైనా సరే సత్య గారు ఈవెంట్ లకు పంపిస్తారు. మీరే ఒక యూట్యూబ్ బిగ్ బాస్ చేశారనుకో, నేను ఒక్క నెల మాట్లాడను. ఎంతమంది ఆర్టిస్టులు కావాలి? 10 మంది. ఆ 10 మంది వెళ్తాం ఆఫీస్కి, కూర్చుంటాం. ఈమెకి ఎంత ఇస్తావు, ఈమెకి ఎంత ఇస్తావు, బాలుకి ఎంత ఇస్తావు అని వాళ్ళు ఎదురుగానే మాట్లాడతారు కదా. బాలు పేమెంట్లు కూడా ఇంకో విషయం చెప్పాలా, పేమెంట్లు కూడా ప్రొడ్యూసర్ డైరెక్ట్ వాళ్ళకే కొడతాడు, నాకు కొట్టాడు. సత్య అలా చేయడు. కానీ బాలు 10,000 ఇస్తున్నారు, నీకు నేను 3,000 తీసుకుంటా, నీకు ఒక 7,000 వస్తున్నాయి, నాకు ఇంత ఇస్తున్నా. ఎందుకంటే తన ఈవెంట్ డబ్బుల విషయంలో మోసం చేయడు. ఈ విషయంలో మాత్రం 100% సత్యకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మనీ విషయంలో మాత్రం నిజంగా చాలా సత్య రూపాయి దొంగతనం చేయడు. కానీ ఒక 1,000 రూపాయలు కూడా అడుగుంటుంది దగ్గర, తిరిగి నీకు మళ్ళీ 1,000 నీకు కొడతాడు. కానీ దొంగతనం మాత్రం చేయడు సత్య. అడుగుంటే బుద్ధి ఉంది కానీ దొంగతనం మాత్రం చేయడు. బాలు నాకు ఇంత ఇస్తున్నారు బాలు అంటారు. నేను ప్రేమతో ఇదిగో సత్య ఇదిగో ఇవి ఖర్చుల ఫుడ్లకు క్యాబ్ డబ్బులు నేను పెడతా సత్య నీ దగ్గర ఉండే అని చెప్పి ప్రేమతో పెడతాను. కానీ అలా అడుగు అలా తీసుకోడు. అలాంటి బుద్ధి క్యాబ్ డబ్బు ఖర్చులకు కాబట్టి సత్య ఉంచుకో 1,000 రూపాయలు అంట. కానీ ఆయన అట్లా తీసుకోడు. ఒక షూటింగ్ చాలా మందికి క్వశ్చన్ ఎవరైతే నా వరకు తీసుకొచ్చారో వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అడుగుంటాడండి తప్పులేదు, ఒక 1,000 రూపాయలు కావాలంటే అర్జెంటు మళ్ళీ ఇస్తాను చెప్పి తిరిగి ఇస్తాడు. కానీ దొంగతనం చేయడు, ఒక డబ్బులు మోసం చేయడు. ఈవెంట్ ప్రతి ఒక్కరికి ఈయన దగ్గర ఈవెంట్ వాళ్ళు డబ్బులు లేకుంటే ఈ డబ్బులు కట్టి ఈవెంట్ టార్చ్ పెట్టి వసూలు చేసుకుంటాడు. ఇది బుద్ధి ఉంది. ఎందుకంటే పంపించేస్తాడు. మన కర్నూలు ఒక ఈవెంట్కి వెళ్ళాము, ప్రొడ్యూసర్ అటు నుంచి డబ్బులు వేయలే మాకు రిటర్న్ రావడానికి. అప్పుడు నా సొంత డబ్బులు పెట్టి అందరి టీం అందరిని తీసుకొచ్చిన. అలా నా సొంత డబ్బులే ఖర్చు. డబ్బుల విషయంలో అయితే మోసం, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకొని ఆ విషయం అయితే మళ్ళీ ఎడిషనల్ కూడా ఖర్చు పెడతా. మొన్న ఈవెంట్కి వెళ్ళాం మేము, ఎక్కడ కర్నూలులో తోటల్లో షూటింగ్ అనమాట, వంటల కార్యక్రమాలు అన్ని కూడా, గానా భజన ఆటపాట అంతా. తర్వాత ఏమైంది, అక్కడ నుంచి మళ్ళీ నిన్న సొంత డబ్బులు పెట్టి గద్వాల్ జోగులాంబ టెంపుల్ తీసుకెళ్ళా. ఏం బాను నిన్ను ఖర్చు పెడితే లేదు, నువ్వు లేవు కానీ నీకు తెలుసు కదా అంతా. తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళి వీడియో కాల్ ఏంటంటే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. 100 మంది ఇప్పుడు 100 రకాలు నాకు తెలుసు కదా ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు అనేది, బట్ జనాలకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇన్ని చాలా ఇన్నేళ్ళు నేను బతుకుతున్న సిటీలో ఒంటరిగా బతుకుతున్నా. నాకు ఇక్కడ అమ్మ నాయన చాలా మంది అడుగుతున్నారు మీ వయసు ఎంత అని. మరి చెప్తానండి నేను అమ్మ నాయన లేక నేను ఒక్కనే హైదరాబాద్ బతుకుతున్నా. నేను ఇలాంటివి రేపు నా మీద వస్తాయని చెప్పి కూడా నేను లేడీస్తో ఎక్కువ మాట్లాడా. నాకు ఎవరైనా చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తారు, అన్న నీ ఫ్యాన్ అన్న, అన్న కలువన్నా, ఎక్కడుంటావన్నా అంటారు. నేను ఏం చెప్తా, ఓకే రా అన్న మంచిగా చెప్తా, నేను ఎవరు బ్లాక్ చేసి పారేస్తా.
ఎందుకంటే నాకు ఎందుకు ఎక్స్పీరియన్స్ అయింది స్టోరీ చెప్తాను నీకు. టిక్టాక్లో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలని మొగన్ని భర్తను వదిలేసి మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది 3 నెలలు. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి దొరకలేదు. ఎక్కడనో దేశం అంట అమ్మాయిది. హైదరాబాద్కి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కోర్టులో పెట్టాడు. వాడు రోజు పొద్దుకలిసి నా ఎంబడి తిరుగుతాడు. వాడు ఒక రోజు ఏం చేసిందంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, కుక్కపిల్లి ఇచ్చి చిన్ని హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక వీడియో ఇచ్చేయాలంటే అప్పుడు నేను బాగా ఫేమస్ అయిపోయినాను స్టార్టింగ్లో. కుక్క పిల్లని తీసుకుని ఆ పిల్లని తీసుకొచ్చింది దగ్గరికి. చిట్టల్లి బుజ్జి ఇదిగో హ్యాపీ బర్త్డే చిట్టల్లి అని దీవించిన. ఆ వీడియో నా ఐడిలో పోస్ట్ చేయమన్నారు. ఓన్ ఐడిలో పోస్ట్ చేసేస్తే ఆ వీడియో ఏం చేసింది, ఓలా మోగనికి హస్బెండ్కి అమ్మకి వెళ్ళింది. వెళ్తే నేను ఒక్క ఇంట్లో పని చేస్తాను, వంట చేయడానికి కొత్త మార్నింగ్ 7:30 అవుతుంది. ఇట్లా వంట చేయడానికి పోయినా వాళ్ళ ఇంటి ముందు చుట్టూ 30 మంది పోలీసులు. మీరే ఎత్తుకొచ్చిరు అనుకోండి. నాకు ఇట్లా ఉండదు. మా సార్ నేను డోర్ వేసి మా సార్ ఫోన్ కొట్టినా. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, నాకు బాబా ఇంటికాడికి నాకు ఏం అర్థమైతే లేదన్న. 30 మంది అంటే ఫస్ట్ టైం నన్ను చూసి భయమైంది. ఏంటంటే నువ్వు నీ పక్కన చేసిన వీడియో అమ్మాయిని ఎక్కడ పెట్టినా అని చెప్పి నాకు గల్లబట్టిండ్రు. మీకు ఏం మాట్లాడు సార్, దిమాగ్ పని చేస్తుందా, ఏం చేస్తుండ్రు మీరు, ఆ అమ్మాయి ఎవడు ఏంటంటే ఆ అమ్మాయి ఎవడంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కాదు, మా ఫ్రెండ్ తీసుకొచ్చిన బర్త్డే వీడియో ఉందంటే విసేజ్ చెప్పాను అంటే అమ్మాయి నువ్వు లేపుకొచ్చావంటే అది అంటే మా ఖాళీలా ఉప్పల్లా మా ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా, పోలీసు వాళ్ళ ముందు ఎస్ఐ ముందర వాళ్ళందరి ముందులా వీళ్ళు ఏమనంటే ఈ అబ్బాయి లేపుకొచ్చి ఏం చేస్తారని మీరు వచ్చేస్తారన్నారు. అప్పుడు నాకు ఫుల్ నవ్వు వచ్చింది. అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ఏం చేస్తాడంటే ఏం చేయలేడు కదా అని చెప్పి మా సారు మా వాళ్ళు అంటే కానీ నవ్వుకున్నట్టు. నేను ఎందుకంటే అమ్మాయిని ఆడబెడితే ఎక్కడ ఉంటో చూపి నాకు తెలియదు. మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను, మా ఫ్రెండ్కి ఎంబడి కాల్ చేస్తాను. ఒరే నువ్వు ఎక్కడ ఉన్నావు అర్జెంట్ అంటే నేను ఎక్కడ ఉన్నట్టే నువ్వు అర్జెంట్ ఇరికిరా మనకంటే షూట్ ఉంది ఇద్దరం వెళ్తాంటే వాడు బండి వేసుకొని ఇదిగో ఈ అమ్మాయిని తీసుకొచ్చి వీడియో చేయించిండు. నాకు సంబంధం లేదు. వాడిని గల్ల పట్టుకుని తీసుకెళ్తే కోర్టులో ఒక రూమ్లో పెట్టిండు. ఊట్లో పెడితే ఆడిపోయినాక ఇట్లా వచ్చింది అది అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా నన్ను గంట సేపు వాడిని గంట సేపు ఇట్లా పెట్టి ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్ ఎక్కినాక అమ్మాయి ఏమంటే తెలుసా, అబ్బాయికి ఏం తెలుసు సార్, నేను ఓన్గా నా మొగన్ని వదిలేసి వచ్చాను, తనతో నేను ఉంటున్నా, నా ఇష్టం, అది నా లైఫ్ నా జీవితం అని చెప్పి వాళ్ళు మీరు వెళ్ళిపోండి చెప్పి ఎస్ఐ పోలీసు అందరూ సారీ చెప్పి అప్పటి నుండి భయం. అప్పటి నుంచి నేను అనుకునే లేడీస్తో మాత్రం ఫెన్స్ చేయొద్దు, ఆమె ఇలాంటి ఆమె తెలియదు, రేపు మనం మాట్లాడినాం అనుకో ఈ ఓయే రూమ్కి ఎందుకు ఇద్దరు కలిసి ఈమె నీతకి ఎందుకు వచ్చింది గీతకి ఎందుకు వచ్చింది అని చెప్పి నా ఇజ్జత్ నేను చేసేలేదు ఎవరితా, నేను బదలం కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను లేడీస్కి దూరం ఉంటా. ఎవరెవరైనా ఏమని చేసుకోండి, ఐ డోంట్ అండర్స్టాండింగ్ యూ, నేను పట్టించుకోను. కానీ నేను లేడీస్కి అదే దూరం ఉండి ఫోన్లు ఎత్తాను, అదే నా క్యారెక్టర్. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఉంది, రేపు నా మీద మచ్చబడ్డది అనుకో మా ఫ్యామిలీ ఉరువసుకుని చచ్చి పెళ్లి చేసుకుంటావా బాలు? ఫ్యూచర్లో చేసుకుంటాను, కొంచెం మా లైఫ్ కొంచెం సెట్ అయినా. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అమ్మాయిని మధురెడ్డిలా ఉండాలి. అమ్మాయి ఇమ్మాయిని కాదు, మధురెడ్డిలా ఉండాలా అలా అని కాదు, అమ్మాయి ఇమ్మాయిని కాదు, కాదు కొంచెం మా ఫ్యామిలీ ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి నేను పెళ్లి టాప్ కన్నా మా ఫ్యామిలీ కోసం కొంచెం ఆలోచిస్తున్నాను అంతే. ఓకే, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ టైంలో పెళ్లి అనేది నాకు కొన్ని ఉన్నాయి. మా డాడీ లేడు, మా అమ్మ పరిస్థితి ఏంది, మా అమ్మకి ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇంకా మా అక్క కూడా మేము సేవ చేయలేమంటారు, రేపు మనం నేనే తెచ్చుకుని సేవ చేయాలి మా అమ్మకు. కొన్ని ఇక నా మైండ్లో ఆలోచనలు ఉన్నాయి, అది నేను చూసుకోవాలని నా మైండ్ మొత్తం అదే ఉంది కానీ వేరే లేదు. ఇక ఈ అమ్మాయిలతో మాట్లాడడం ఏంది, ఓ ఇవన్నీ నాకు మానకెందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.